కోసం ఫుల్ టైం వర్కర్స్ గా పనిచేశాము. తెరాస నుండి ఎన్నోసార్లు రమ్మని ఆఫీస్ వచ్చినవి రామన్నారు. కానీ నేను వెళ్ళలేదు, ఎందుకంటే పార్టీ రక్తం మా శరీరంలో ఉన్నది. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటికీ నుండి మొన్నటి తెరాస వరకు మాపై ఎన్నో పోలీస్ కేసులు అయినవి. ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతున్నాము. స్వంతగా అడ్వకేట్లు పెట్టుకుని అన్ని కేసులు కేవలం పార్టీ కోసం పోరాడినవి. ప్రస్తుతం మొన్నటి వరకు ఉన్న వారికి నామినేట్ పోస్టులలో అది ఎవరైనా రెన్యువల్ చేయవద్దు. కొత్త వారికి పార్టీ కోసం సీనియర్స్లకు అవకాశం ఇవ్వండి. ముఖ్యంగా జిల్లా కాంగ్రెస్ చైర్మన్ మహమ్మద్ తాజుద్దీన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రహీమత్ హుస్సేన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రేహాల్ అహ్మద్, ఎండీ చాంద్ లెనిక్ నాబ్, అబ్దుల్ రహీమాన్, ఎండీ కలీముద్దీన్, కమరుద్దీన్, ఇమ్రాన్, ఆమెర్ సలీం, ఇంకా చాలా మంది ఉన్నారు. గుర్తించి న్యాయం చేయగలరు. నాతో పాటు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఎండీ చాంద్, ఎండీ కలీముద్దీన్ నాబ్, ఎండీ సలీం, రషీద్, అబ్దుల్ బారీ, సయ్యద్ కరీం, జమీలుద్దీన్, అజీమ్, ముజాహిద్ ఆరిఫ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. మరి ఎందుకు వచ్చారు వీళ్ళు? దేనికోసం వచ్చారు? కూడా అంతా చల్లగా ఉండాలని, జిల్లలు మంచిగా ఉండాలని మొక్కుకోవడం అంతా పోసుకొని తిని అందామని వచ్చిరట. మరి ఎట్లాట? అలనాడు పలనాడు ఆది కాలము నాడు ప్రతాపరుద్రుడికి 12 మంది భార్య 12 మంది భార్య చేసుకొని దేవుడు కొలుస్తలేదు, దయ్యాన్ని కొలుస్తలేదు, అహంకారం పెరిగింది. తక్కువ అహంకారం పెరిగి మాత్రము రవికి నాడయ్యా రవిగిపోయే వరకల్లా మన దేవుడు ఊకుంటాడా? అయ్యా ఊకుంటాడా? ఊరుకోడు కాబట్టి భూమిని పట్టుకొని ఎత్తలేడు, కుక్కలు తింటలేదు. అయ్యా భూమిని పట్టుకోలేడు, కుక్కలు తింటలేదు. ఎందుకు తింటలే అంటే ఇప్పుడేమో రాసపుండ కొట్టించే రాసపుండ కొట్టించి మంట గాత లేపింది. గాత లేపి భూమిని పట్టుకోలేదు, కుక్కలు తింటలేదు. ఎందుకంటే 7-12 మంది బాలను పట్టుకొని ఏగుతాన్ని దేవునికి దండం. అయ్యా ఈయన 12 మంది బాలు చేసుకున్నాక దేవుడు దండం పెడతాడు. అయ్యా ఇక్కడ ఉన్నదందరూ బామారు, అందరూ బాగా పిల్లలు. మరి అందుకని మరి ఏం చేసిందంటే అమ్మా తల్లి పుట్టించింది ఎవరు? అమ్మవారు రేణుకా పరంజ్యోతి పుట్టించింది ఆమె, తగ్గించేది ఆమె. అహంకారం అంతాలే, డబ్బు అహంకారం పోవాలి. రేణుకా పరంజ్యోతి మతము ఉమ్మడికి అంత రసం ఉండిచ్చి వంట గాథలు లేపి అగమాగము చేయవచ్చు. ఎరుకల్ నాంచారు వేషం వేసుకొని వరంగల్ కోటకు వెళ్ళిపోతా కోని మాతము. ఎరకలి నాంచారి వేషం వేసుకొని ఎరకల బుట్టి పట్టుకొని ఎరక చెప్పుకుంటా పోవాలి.